హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక సింపుల్ డిజైన్లో వచ్చేసాను. ఇది కూడా మగ్గం స్టైల్లో కనిపించే డిజైన్. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని, ఇదైతే గోల్డెన్ సిల్క్ థ్రెడ్. ఇది 2 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే నీడిల్లోకి 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ అవుట్లైన్ కుట్టుకుందాము. ఫస్ట్ మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే, అంటే మిర్రర్ వర్క్ డిజైన్స్, మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, మగ్గం స్టైల్లో కనిపించే ఎంబ్రాయిడరీ డిజైన్స్ మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే హెవీ డిజైన్సే కాకుండా సింపుల్ డిజైన్స్, బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైన్ అంతా, అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో కుట్టేసుకోవాలి. ఇదిగోండి, అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. తర్వాత ఈ లైట్ గ్రీన్ కలరు థ్రెడ్ తీసుకున్నాను. ఇది ప్యారెట్ గ్రీన్ కలరు. ఇది నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి. 4 వరుసల దగ్గర ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డెన్ థ్రెడ్ పక్క నుంచే స్టార్ట్ చేసుకుందాం వర్క్. ఇక్కడైతే నేను డబల్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. దీన్ని బ్రైడ్ స్టిచ్ అని కూడా అంటారు. ఫస్ట్ అయితే ఒక సైడ్కి ఇలా ఒక చైన్ వేసుకోవాలి. ఈ చైన్ మిడిల్లో నుంచి ఇంకొక సైడ్కి ఈ నీడిల్కి థ్రెడ్ తిప్పేటప్పుడు రివర్స్ తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక మెలికలా పడింది. ఈ మెలిక మధ్యలో నుంచి మళ్ళీ ఇటు సైడ్కి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ మిడిల్లో నుంచి ఇంకొక సైడ్కి ఇలా నీడిల్ పైకి తీసుకుని కొంచెం క్లాత్తో రివర్స్ తిప్పుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా ఒక మెలిక పడుతుంది. నార్మల్గా వేసినట్లయితే చైన్ స్టిచ్లా పడుతుంది. అలా కాకుండా ఇలా ఒక అల్లికలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా వేస్తే మొత్తం ఈ లైన్ అంతా పక్క నుంచే, అంటే ఈ చైన్ స్టిచ్ పక్క నుంచే వచ్చే విధంగా, గ్యాప్ లేకుండా వచ్చే విధంగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా చివరి వరకు వేసేసుకున్న తర్వాత నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోవాలి. అంటే గోల్డెన్ థ్రెడ్తో మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ పక్క నుంచే, అంటే గ్యాప్ లేకుండా ఒకే లైన్గా వచ్చే విధంగా వేసుకోండి. ముందు వేసుకున్న విధంగానే 2 వరుసల దారంతోనే వేసుకోవాలి. ఇది కూడా ఈ లైన్ కూడా కుట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇవి హాఫ్ బీట్స్ అండి. ఇవి ఒకవైపు నొక్కినట్టుగా ఉంటాయి అన్నమాట. అంటే ప్లేస్ చేసి కుట్టుకోవాలి. ఈ పూసలు కుట్టుకోవడానికి కాటన్ దారం తీసుకోవాలి. 2 వరుసల దారం తీసుకోవాలి. ఇప్పుడు ఈ పక్క నుంచే ఇవి కుట్టుకుందాము. ఈ పూసలు ఎక్కించేటప్పుడు ఒక్కొక్కటి కాకుండా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను 4 వేసి ప్రకారం కుడుతున్నాను ఇక్కడ. ఈ పూసల చివరికి నీడిల్ కిందకి దింపుకొని, ఇప్పుడు ఇవి కదిలిపోతున్నాయి కదా, వీటిని కదలకుండా చేద్దాము. ఈ మిడిల్లో నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. అంటే అటువైపు 2 పూసలు, ఇటువైపు 2 పూసలు. ఈ మధ్యలో నుంచి లాక్ చేసుకుంటూ థ్రెడ్ని ఇలా కిందకి దింపుకోవాలి. మిడిల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా వేసుకోవాలి. ఇంకా కదలకుండా ఉంటాయి. అంటే మగ్గం వర్క్ స్టైల్లో అయితే ఎక్కువ పూసలు ఒకేసారి ఎక్కించుకుని కుడతారు కదా. చేత్తో కుట్టేటప్పుడు ఇలా కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్క పూస కుట్టుకోవడం కంటే ఇలా కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నీడిలు ఈ చివరి పూస నుంచి ఈ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఈ పూసలో నుంచి ఇలా నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పూసలు ఎక్కించుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ లేకుండా, అంటే పూసలకి పూసలకి మధ్యలో గ్యాప్ లేకుండా వస్తుంది. కంటిన్యూగా కుట్టినట్టు అనిపిస్తుంది. చూడండి, అసలు గ్యాప్ లేకుండా వచ్చింది కదా. అదే నార్మల్గా పూస చివరి నుంచి తీసుకున్నట్లయితే కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది.
ముందు చూపించిన విధంగానే మళ్ళీ పూసలు ఎక్కించుకుని చివరి వరకు ఇలా లైన్ కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేశాను. మళ్ళీ ఈ గోల్డెన్ దారాన్ని తీసుకోవాలి. ఇది 2 వరుసల దారంతో మళ్ళీ అవుట్లైన్ కుట్టుకోవాలి. అంటే ఈ పూసల పక్క నుంచి ఒక చైన్ స్టిచ్ ఒక లైన్ వేసుకోవాలి. ఈ లైన్స్ అనేవి కుట్టుకునేటప్పుడు అసలు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా కుట్టుకోండి. కొంచెం టైం తీసుకుని అయినా స్లోగా కుట్టుకోండి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట చూడటానికి. తర్వాత ఇదిగోండి అవుట్లైన్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ ఈ లైన్కి ఆనుకుని డిజైన్ డ్రా చేస్తున్నాను. వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. ఇది ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఇలాగ లైన్స్ వేసుకోవాలి. తర్వాత ముందు తీసుకున్న ప్యారెట్ గ్రీన్ థ్రెడ్ని తీసుకోవాలి. ఇది 8 వరుసలు తీసుకోవాలి. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా, అలాగనమాట. ఇది ఫిల్లింగ్ చేసుకుందాము. ఇదేమీ కాదండి, సాటిన్ స్టిచ్ వేస్తున్నాను. దీన్ని ఫిల్లింగ్ స్టిచ్ అని కూడా అంటారు. పక్క నుంచి ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. మిడిల్లో నుంచి ఒక లైన్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత అటు సైడ్ ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. ఇది చాలా సింపుల్. ఈ పక్కన ఉన్న డిజైన్ కూడా ఇలానే ఫిల్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫిల్ చేసేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూసారా. నెక్స్ట్ ఈ మిర్రర్స్ని కుట్టుకుందాము. ఫస్ట్ అయితే వీటిని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతున్నాను. ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ వదిలేసుకుంటూ ఆల్టర్నేట్గా మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ మిర్రర్ని సిల్క్ థ్రెడ్తో ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు సిల్క్ థ్రెడ్తో కుట్టే విధానం చూపించండి అని చెప్పేసి. నేను ఎప్పుడు కాటన్ థ్రెడ్ కానీ లేదంటే విచ్చిదారంతో కానీ కుట్టడం చూపిస్తాను కదా. ఇదిగోండి గోల్డెన్ థ్రెడ్, అంటే ముందు మనం అవుట్లైన్ వేసుకున్నాం కదా అదే థ్రెడ్ తీసుకోవాలి. ఇది 4 వరుసలు తీసుకోవాలి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలాగా చివరి నుంచి ముడి వేసుకోవాలి. మిర్రర్కి ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఈ మిర్రర్స్ ముందుగానే ఎందుకు స్టిక్ చేశాను అంటే కదలకుండా ఉంటాయి కుట్టేటప్పుడు. ఈ మిర్రర్ మీద నుంచి వచ్చే విధంగా ఇలా ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందు వేసుకున్న దానికంటే కొంచెం తగ్గించుకుంటూ ఇటువైపు పెంచుకుంటూ రావాలి. ఇలాగా ఇది మగ్గం స్టైల్లో చేసే మిర్రర్ వర్క్ అనమాట. అంటే ఒక సైడ్ నుంచి పెంచుకుంటూ ఒక సైడ్ నుంచి తగ్గించుకుంటూ వస్తున్నాము. ఇలానే ఈ పక్కన ఉన్న మిర్రర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత మొత్తం అయితే కుట్టేశాను నేను. తర్వాత మిడిల్లో పూసలు కుట్టుకుందాము. అంటే ఒక్కొక్క బ్లాక్ వదిలేసుకున్నాం కదా, ఈ మిడిల్లో పూసలు కుట్టుకోవాలి. ఒకటి వైట్ పూస, తర్వాత ఒకటి గోల్డెన్ పూస ఒకటి వేసుకోవాలి. ఇలా అనమాట. అంటే ఇక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసుకుంటున్నాము. మొత్తం ఈ లైన్ అంతా పూసలతో కుట్టేసుకున్నాం కదా. తర్వాత మిర్రర్ చివరన కూడా ఒక్కొక్క పూస వేసుకుంటూ రావాలి. గోల్డెన్ పూస ఒకటే వేసి కుడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. ఈ డిజైన్ యూస్ చేసి బ్యాక్ నెక్ ఎలా కుట్టాను అన్నది ఇప్పుడు చూడండి. చూసారా ఎంత బాగుందో? తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.